హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం షల్గం కా భర్తా చేద్దాం. ఎర్ర ముల్లంగితో భర్తా చేద్దాం. దీన్ని టర్నిప్ అని కూడా అంటారు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్. టర్నిప్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. టర్నిప్ లో విటమిన్ ఏ, విటమిన్ బి6, మెగ్నీషియం ఉంటాయి. ఇది హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇది రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. హ్యాపీగా తినేయవచ్చు. మనం దీనిలో కొంచెం గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాం. గ్రీన్ పీస్ హై ఇన్ ప్రోటీన్. గ్రీన్ పీస్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ అను జింక్ ఉంటాయి. ఇది చాలా హెల్త్ కి మంచిది. మన ఐస్ కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు హ్యాపీగా తినేయవచ్చు. ఎందుకంటే ఇది చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీనిలో. ఇది మన బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ కి మంచిది. అందుకని మన డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. మరి మనం రెండు కలిపేసి హ్యాపీగా షల్గం భర్తా చేసేద్దాం. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? షల్గం భర్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: షల్గం, టర్నిప్, ఎర్ర ముల్లంగి హాఫ్ కేజీ, ఇలా ఉంటది ఎర్ర ముల్లంగి. గ్రీన్ పీస్ 1/4 కప్, టొమాటోస్ 4, అనియన్ 1 చాప్ చేసుకున్నాం. స్ప్రింగ్ అనియన్ ఇది 2 టేబుల్ స్పూన్స్. హాఫ్ ఇంచ్ జింజర్, అల్లం 1 గ్రీన్ చిల్లీ, 2 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ టు టేస్ట్, హింగువ హీంగ్ లెస్ దాన్ 1/4 టీ స్పూన్, చాప్డ్ కొరియాండర్ లీవ్స్ 2 టేబుల్ స్పూన్స్, షుగర్ 1 టీ స్పూన్. ఇంకా ఫస్ట్ మనం టర్నిప్ ని ఈ హెడ్ అను దీని తొక్కు తీసేయాలి. మీరు కావాలంటే దీన్ని పీల్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే నైఫ్ పెట్టైనా ఇలా స్కిన్ రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అయినా పర్వాలేదు. ఇలా హెడ్ కట్ చేసేసి కింద పార్ట్ కట్ చేసేసి ఇలా మామూలుగా నేనైతే నైఫే యూజ్ చేస్తాను. మీరు కావాలంటే పీలర్ యూజ్ చేస్తాను. ఇలా చిన్నప్పుడు గేమ్స్ కూడా ఆడుకునే వాళ్ళం. ఇంకా వీటిని మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని మ్యాషే చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇది పచ్చి అయినా తినొచ్చు మీరు. దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి సాలెడ్ రూపంలో అయినా తినొచ్చు. దీనిలో అంత స్పైస్నెస్ ఏమి ఉండదు టర్నిప్లో, అందుకని మీరు ఇది పచ్చిదైనా తినొచ్చు. ఇలా పీసెస్ కట్ చేసేసుకోండి. ఇది వింటర్స్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. టేస్టీ కూడా ఉంటాయి వెజిటేబుల్స్ వింటర్లో. ఇవన్నీ సీజనలే కాబట్టి ఇష్టంగా తింటారు అందరూ. ఇంకా నెక్స్ట్ మనం మిక్సీలో టొమాటోస్, జింజరు, గ్రీన్ చిల్లీస్ వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇది ప్యూరే చేయాలి. హాఫ్ గ్లాస్ వాటర్. ఇంకా మనం కుక్కర్ పెట్టుకుందాం. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. కుక్కర్ పెట్టేసి దీనిలో ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి. హింగువ హీంగ్ మీరు కావాలంటే ఈ ప్యూరేని సపరేట్గా కడాయిలో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ లాగా. కానీ నేను మొత్తం అంతా ఒకే దానిలో చూపిస్తున్నాను, ఈజీ ప్రాసెస్. టైం లేని వాళ్ళు అయితే ఇలా చేసేసుకోండి నాలాగా. మీరు కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దీనిలో కొంచెం వేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా పర్వాలేదు. మీరు కావాలంటే దీనిలో గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీరు దీనిలో ఈ టర్నిప్ వేసేయండి. ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకోండి. ఇంకా మనం దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నాం. మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి, మన బోన్స్కి మంచిదే. నేను వేయట్లేదు. ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసేస్తున్నాను. ఇది పచ్చి బఠానీ. మీరు పచ్చి బఠానీ మీకు అవైలబుల్గా ఉండదు అనుకుంటే ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో ఫ్రీజర్లో పెట్టుకుంటే 6-7 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో. ఇంకా మనం ఈ టమాటో ప్యూరే వేసేద్దాం. టమాటో ప్యూరే వేసేసి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. సాల్ట్ మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకోండి తక్కువగా అనిపించేవాళ్ళు. నేను మిగతా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇది ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది చపాతీతో చాలా బాగుంటుంది. ఇంకా మన గ్రేవీలో ఒక బాయిల్ వచ్చింది. మీరు కావాలంటే దీన్ని కవర్ చేసి అయినా కుక్ చేసుకోవచ్చు. ఇంకా 5 మినిట్స్ దీన్ని కవర్ చేసి కుక్ చేద్దాం.
బెంగన్ కా భర్త అయితే అందరూ తినే ఉంటారు. ఈ టర్నిప్ భర్త, షల్గం భర్త చాలా బాగుంటది. ఇది కూడా ట్రై చేసి చూడండి మీరు. మీరు కావాలంటే దీన్ని హై ఫ్లేమ్ లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేమ్ హైలో పెట్టేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఇంకా ఉప్పు కారం చెక్ చేసుకోండి మీరు. మీరు కావాలంటే ఇలా పీసెస్గా అయినా ఉంచుకోవచ్చు, తర్వాత మ్యాష్ అయినా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇలా కర్రీ లాగైనా చేసుకొని తినొచ్చు, సాఫ్ట్గానే అయిపోతుంది కొంచెంసేపు ఆగితే. ఇంకా దీనిలో ఉప్పు కారం చెక్ చేసుకుందాం. నాకైతే ఉప్పు కారం ప్రస్తుతానికి సరిపోయినాయి. ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక విసిల్ హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ. ఇంకా మీరు కూడా ఏ స్టైల్లో చేసుకుంటారో అది నా కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు మీరు, ఏం పర్వాలేదు. నేను చూసి రిప్లై కూడా చేస్తాను, నచ్చితే నేను ట్రై కూడా చేస్తాను. ఇంకా ఒక్క విసిల్ వచ్చేసింది మనకి. ఇంకా మనం దీన్ని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇంకా 10 మినిట్స్ అయిపోయింది లో ఫ్లేమ్ మీద. 2 విసిల్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఇంకా ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం గ్యాస్ పోయిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేయండి. ఇంకా 10 మినిట్స్ అయిపోయినాయి. మన గ్యాస్ కూడా కుక్కర్లోంచి పోయింది. ఇంకా మీరు కావాలంటే దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినొచ్చు. భర్త అంటే యూజువల్గా మొత్తం మ్యాష్ చేసేస్తారు. ఇలా మనం కర్రీగా కూడా తినొచ్చు. ఇంకా చెంచా పెట్టి ఇలా మ్యాష్ చేసేస్తే ఇది మ్యాష్ అయిపోయింది, సాఫ్ట్గానే అయిపోతుంది. కాబట్టి చూపిస్తాను, ఇలా అంటేనే మ్యాష్ అయిపోయింది. చూడండి, ఇలా స్పూన్ పెట్టి అంత సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా నేను కొంచెం మ్యాష్ చేశాను, కొంచెం పీసెస్గా ఉంచుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ మ్యాష్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు, అన్నీ సరిపోయినాయి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఇది కొంచెం స్పైసీ సైడే ఉంది. టుడే ఐ మేడ్ ఇట్ స్పైసీ. ఇఫ్ యూ వాంట్ లెస్ స్పైసీ, రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ యువర్ చిల్లీ పౌడర్. ఇంకా మన షల్గం భర్త రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇంకొంచెం రెడ్యూస్ చేసుకోవాలంటే రెడ్యూస్ చేసుకోండి. చపాతీతో మేమైతే ఇలానే తింటాం, కొంచెం లూజ్గా. మీరు కావాలంటే ఇంకొంచెం ఫ్లేమ్ ఆన్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా కొంచెం తగ్గిపోతుంది గ్రేవీ, మీ ఇష్టం. షల్గం భర్త రెడీ అయిపోయినప్పుడు మీరు 1 టీ స్పూన్ షుగర్ వేసేయండి, చాలా బాగుంటుంది. షుగర్ వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దీనిలో ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. ఇంకా లెమన్ జ్యూస్ కావాలంటే ఒక నిమ్మకాయ పిండుకోండి, నేను హాఫే పిండుతున్నాను. మీ టేస్ట్ ప్రకారంగా చూసుకోండి పులుపు. ఇంకా మన టర్నిప్ భర్త అయితే రెడీ. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. దీన్ని కొరియాండర్ లీవ్స్ అను స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీతో పాటు పక్కన టొమాటోస్, ఆనియన్, దాని మీద కొంచెం నిమ్మకాయ ఉప్పు చల్లుకొని తింటే అసలు సూపర్. మన టర్నిప్ భర్త చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, మనం కొంచెం షుగర్ వేసాం కాబట్టి కొంచెం తీయగా, పుల్లగా, కారంగా ఉంటుంది. మీరు కావాలంటే షుగర్ అవాయిడ్ చేయండి, అది ఆప్షనల్, మీ ఇష్టం. వేస్తే వేసుకోండి, కానీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నార్మల్ సింపుల్ గానే ఉంటుంది కర్రీ. రోటీతో తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏమి ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి చాలా సింపుల్ గా డైలీలో కూడా తినొచ్చు ఈజీగా. ఏం స్పెషల్ కర్రీ కాదు ఇది, డైలీ నార్మల్ గా ఎలా తింటామో నార్త్ ఇండియన్ కర్రీ అదే ఇది. తప్పక ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.